తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం ఏమి ఒక కొలిక్కి రాలేదు కానీ, సరికొత్త వివాదాలు మటుకు దాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. అది మఠాలకు నోటీసులు కావచ్చు, అది కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదని. లేదా కొంతమంది బోర్డు సభ్యుల యొక్క అనుచితమైన ప్రవర్తన కావచ్చు, అన్యమతం ముద్రతో అనవసరమైన వాళ్ళను అంటే పూజాధికాలతో సంబంధం లేని వాళ్ళని తొలగించడాలు, తప్పించడాలు కావచ్చు, ఇవన్నీ కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తొక్కిసలాటలు, అసౌకర్యాలు నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ బహిరంగంగా జరిగినవి. ఒకరినొకరు అనుకోవడాలు, ఆఖరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్తే చెప్పాలా వద్దని వివాదాలు చాలా జరిగాయి. ఇవన్నీ అవసరం లేదు. కానీ తాజాగా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా మారాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం చాలామంది మాజీ ప్రధాన కార్యదర్శులుగా ఆయన కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు. ఆయనకు వ్యక్తిగతంగా కూడా భక్తి ప్రపత్తులు ఎక్కువ అని చెప్తుంటారు. ఆయన ఈ విషయాల మీద ఎక్కువ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తిరుమలలో దర్శనాన్ని వేగవంతం చేయడానికి గంటలోనో 2 గంటల్లోనో పూర్తి చేయడానికి కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐని ఉపయోగిస్తాము అని కొత్త చైర్మన్ వచ్చినప్పటి నుంచి చాలాసార్లు ప్రకటించారు. ప్రకటించడమే కదా, అది బాగా ప్రచారంలో కూడా వచ్చింది. ఎలా చేస్తారు ఏంటి అన్నది క్లారిటీ చేస్తామని. ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి మాట్లాడుతూ ఇలా చెప్తున్నారు. కానీ ఇదేమి ఆచరణ సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వెలిబుచ్చారు. దానికంటే ఉన్నదాన్నే మెరుగుపరిచి వేగంగా సౌకర్యవంతంగా చేస్తే చాలా మంచిది. అది జరగని దాన్ని అంటే దీంట్లో 2 అభిప్రాయాలు. ఒకటి, ఆచరణ సాధ్యం కాని దాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు, వ్యయ ప్రయాసలు అనేది ఒకటి. రెండవది, అనవసరమైన ప్రాధాన్యతలు పెట్టుకోవడం వల్ల అవసరంగా చేయగలిగినవి ఉపేక్షకు గురవుతాయనే అభిప్రాయం కూడా కావచ్చు. మూడవది, ఆధ్యాత్మికంగా ఉపయోగించకూడదు. ఇట్లాంటి అభిప్రాయాలు, సందేహాలు కూడా ఎవరికైనా అయితే ఉండొచ్చు. నాకైతే అంశాల మీద పెద్ద ఇది లేదు. కానీ మొత్తం మీద పాలనలో ప్రత్యేకించి కొండ మీద అనుభవం కలిగినటువంటి, అది కూడా కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభిప్రాయాల రీత్యా కూటమికి దగ్గరగా ఉన్నట్టు భావించబడే ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులు చెప్పే మాటల మీద కూడా విరుచుకుపడ్డం. వాళ్ళు అనుకూలంగా ఉన్నంత వరకు ఒక రకం, కొంచెం చిన్న విమర్శనో, చిన్న సూచనో, చిన్న విభేదమో ప్రకటిస్తే వెంటనే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. వాళ్ళకి విఘ్నత అంటే విఘ్నతగా వదిలేటువంటి ఏంటి, విఘ్నత లేదు ఇప్పుడు అనే విషయమే కదా. అంటే విఘ్నత ఒకటే విధంగా ఉండాలి. ఇలా సాధ్యం కాదు, ఇది దీని గురించి ఆలోచిస్తే మంచిదని ఎప్పుడైనా చెప్తారు. అదే కదా 10 మందితో చర్చలు ఎందుకు చేస్తాం. ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్య నిజంగా ఒక విధంగా ప్రభుత్వాన్ని లేదా టీటీడీని బలోపేతం చేయాలనుకునే వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఇప్పుడే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా దీని మీద స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన పోలిక తెచ్చారు. వచ్చినప్పటి నుంచి ఏఐ చెప్తున్నారు బిఆర్ నాయుడు గారు. కానీ తాజాగా జరిగిన టీటీడీ సమావేశంలో కూడా భక్తుల సౌకర్యార్థం, సందర్శనకుల కోసం ఇంకొక క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. మరి మీరు దాదాపు 6-7 నెలల నుంచి ఇదంతా జరుగుతున్నప్పుడు మీ నిర్ణయం ఏఐ దిశలో ఉండాలి కదా. లేదా ఏఐ అనేదే ప్రధానం, దాంతోనే గంటకు తగ్గిస్తా ఉన్నప్పుడు ఇంకో క్యూ కాంప్లెక్స్ కట్టాల్సిన అవసరం ఏముంది, ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ ప్రశ్న సహేతుకమైందే. రెండో విషయం, ఇంతవరకు ఏ నిర్ణయం లేకుండా, ఏ స్పష్టత లేకుండానే టీసీఎస్, గూగుల్ సంస్థలకు టీటీడీలో వసతి దగ్గర నుంచి, వాహనాల దగ్గర నుంచి, సహాయక సిబ్బంది దగ్గర నుంచి మీరు చాలా ఖర్చు పెడుతున్నారు, చోటు కల్పిస్తున్నారు, వాళ్ళకు సహాయం చేసే పనిలోకి సిబ్బందిని నెట్టుతున్నారు. ఇవి కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇది కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు అవి ఎంత ప్రజ్ఞావంతమైనవైనా సరే
వాటికి అనధికారికంగా చోటు కల్పించడం. ముందు ఇది నిర్ణయమే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పోనీ వాళ్ళు అనధికారిక ముందస్తుగా అధ్యయనం చేస్తున్నారంటే దానికి కూడా ఒక నిర్ణయం ఉండాలి కదా! ఆ నిర్ణయం అన్నా పారదర్శకంగా పంచుకున్నారా? అది కూడా లేదు. మఠాలకు నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. ఓకే, మఠాలు రకరకాలు ఉన్నారు, మఠాల కింద చాలా భూములు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మఠాలకు ఇచ్చి కొన్ని మఠాలకు ఇవ్వకపోవటం, ఇచ్చాము అని చాలా ఆర్భాటం చేసినటువంటి మఠాలకు కూడా నిజంగా సాంకేతికంగా పెద్ద పరిస్థితిలో మార్పు రాకపోవటం, ఇది కూడా ఆ విషయాలు నిశ్చితంగా పరిశీలించే వాళ్లకు తెలుస్తుంది. కాబట్టి ఏఐ ఎప్పుడు వస్తుంది, ఏ దశలో ఉంది, అసలు ఏం చేస్తున్నారు, నిజంగా ఎంత డబ్బు ఇప్పుడు వెచ్చిస్తున్నారు, ఇలాంటి అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది, ఎల్వి సుబ్రహ్మణ్యమే కాకుండా ఇంకా మాజీ కార్యదర్శులు ఉన్నారు, గతంలో అక్కడ ఈవోలుగా చేసిన వాళ్ళు, అనుభవజ్ఞులు ఉన్నారు, వివిధ దేశాల అనుభవాలు ఉన్నాయి, వివిధ సంస్థల అనుభవాలు, వాటన్నిటిని అధ్యయనం చేయాలి తప్ప అదేదో ఒక ప్రచార మంత్రంలాగా పదే పదే అని చెప్తూ ఉండడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని ఆయన ప్రశ్నిస్తూ, ఒకటేమో ఎల్వి సుబ్రహ్మణ్యం అభిప్రాయం, అబ్జర్వేషన్, రెండోదేమో భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపణ, కౌంటర్ పోజింగ్, అదే అయితే ఇది ఎలా జరుగుతుందని. వీటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మీద, బోర్డు మీద ఉంటుంది. మీరు చెప్పేదానికి తగినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవటం లేదా అన్నటువంటి ప్రశ్న. ఇంకా ఈ అన్యమత ఉద్యోగులు, దాని మీద సంఖ్యల్లో విపరీతమైన తేడాలు, ఇప్పుడు స్విమ్స్లో కూడా చాలా సమ్మె కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని చక్కదిద్దాలి. ఈ మధ్య ప్రభుత్వం అదనంగా ఒక అధికారిని కూడా నియమించారు, వీటిని కొంచెం చక్కదిద్దుతారన్నారు. మరి ఆయన కూడా ఏం చేస్తున్నారు, ఇలాంటివి ఏమన్నా పరిశీలిస్తున్నారా? చూడాలి మరి.